దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన మ్యాథ్స్లోని మైనర్ మేజర్, మ్యాథ్స్లో మైనర్ ఉంటుంది, మేజర్ ఉంటుంది సెకండ్ సెమిస్టర్ నుంచి. సో మైనర్ తీసుకున్నా మేజర్ తీసుకున్నా ఈ పేపర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ కామన్గా ఉంటుంది. ఓకే, సో అందులో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇన్ వై దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఎస్. మరి చూడండి, ప్రాబ్లం ఏంటంటే సాల్వ్ డివై బై డిఎక్స్ ప్లస్ వై ఇంటూ కాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4x ఇంటూ కొసీకెంట్ ఎక్స్. అయితే పక్కన ఇంకొక కండిషన్ ఇచ్చాడు, గివెన్ దట్ ఏమని, y0 when x is equal to π/2. y0 అయినప్పుడు x π/2, దట్ ఈస్ ద బౌండరీ కండిషన్. అంటే ఆ కండిషన్ ఎందుకంటే సి వాల్యూని కనుక్కోవడానికి, మనం ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత సి వాల్యూని కనుక్కుంటాం. సో దానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఎస్. ఇప్పుడు ఇది లీనియర్ ఇన్ వైనే అని ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు సార్? సో డైరెక్ట్గా చూడండి, డివై బై డిఎక్స్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్, వేర్ పి ఆఫ్ ఎక్స్ అండ్ క్యూ ఆఫ్ ఎక్స్ ఆర్ కంటైన్స్ ఇన్ ద వేరియబుల్ ఎక్స్. ఓకే, సో డెఫినెట్లీ దిస్ ఈజ్ లీనియర్ ఇన్ వై. డైరెక్ట్గా స్టాండర్డ్ ఫామే ఉంది సార్. ఓకే, ఎస్. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని రాద్దాం. సో గివెన్ డి ఈజ్ dy by dx plus cot x into y or y into cot x, ఎట్లయినా ఒకటి. సో మనకి p of x into y రావాలి కాబట్టి ఇలా రాశాను. నెక్స్ట్ 4x into cosecant x. ఓకే, ఎస్. ఇప్పుడు మనం స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేద్దాం. Comparing the above equation with ఏంటి, dy by dx plus p of x into y is equal to q of x. ఓకే, నెక్స్ట్ మనము ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్ని కనుక్కుందాం. ఎందుకంటే ఐఎఫ్ కనుక్కోవాలి, అందుకోసం ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కనుక్కుంటాం. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కునే ముందు ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్, ఇంటెగ్రల్ కాట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఎస్, ఇంటెగ్రల్ టాన్ ఎక్స్కి ఫార్ములా ఇంటెగ్రల్ tan x log of mod secant x రాయొచ్చు. సో ఇంటెగ్రల్ cot x log of mod sin x. ఓకే, కాబట్టి ఆ రెండిట్లో మనం రెండో ఫార్ములాని ఉపయోగించాలి. ఓకే, log of sin x డైరెక్ట్ ఫార్ములా కాబట్టి రాసేస్తున్నాం. సో ఇది ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. నెక్స్ట్ మనము ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్. దిస్ ఈజ్ ఐఎఫ్. ఇప్పుడు ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ మనకు ఒక ఫార్ములా ఉంది, ఈ పవర్ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటే ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోయి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మిగులుతుంది. ఓకే, ఎస్. కాబట్టి ఇక్కడ కూడా అంతే. సో ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ఓన్లీ. నెక్స్ట్ ఇప్పుడు మనం దీనికి జనరల్ సొల్యూషన్ని కనుక్కోవాలి. ఓకే, నెక్స్ట్ general solution to the given D is
జనరల్ సొల్యూషన్ టు ది గివెన్ డి ఈజ్, ఇక్కడ లీనియర్ ఇన్ y కాబట్టి ఫస్ట్ y ఇంటూ ఐఎఫ్ వస్తుంది. ఓకే, సో y ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q ఆఫ్ x ఇంటూ ఐఎఫ్ ఇంటూ dx ప్లస్ c. ఓకే, సో y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఇందాకే కనుక్కున్నాం sin x. సో ఇంటెగ్రల్ q ఆఫ్ x మీన్స్ q ఆఫ్ x అంటే ఇదే కదా 4x ఇంటూ cosecant x. అదేవిధంగా IF అంటే sin x ఇంటూ dx ప్లస్ c. ఓకే, నెక్స్ట్ సో y ఇంటూ sin x ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 4 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తున్నాను. ఓకే, ఎక్స్ అలానే ఉంటుంది. కొసీకెంట్ని ఏం రాసుకోవచ్చు 1/sin, సీకెంట్ని 1/cos రాసుకోవచ్చు. కాబట్టి కొసీకెంట్ ఎక్స్ దట్ కెన్ బి రిటన్ యాజ్ 1/sin x ఇంటూ పక్కన sin x ఉంది dx ప్లస్ c, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో y ఇంటూ sin x ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ, ఇక్కడ మనకి x మాత్రమే ఉంది, y ఇంటూ sin x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్కి ఇంటిగ్రేషన్ x²/2 ఇంటెగ్రల్ x పవర్ n dx ఏంటంటే x పవర్ n+1/n+1 అంటే పవర్లో n ఉంటే +1ని యాడ్ చేస్తాం, n+1/n+1 అంటే ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది, x పవర్ 1+1/1+1 అంటే x²/2 x²/2 ప్లస్ ఇక్కడ మళ్ళీ 2's క్యాన్సిల్. సో y ఇంటూ sin x ఈజ్ ఈక్వల్ టు 2x² ప్లస్ c. ఎస్, దిస్ ఈజ్ టేకింగ్ యాజ్ 1. ఇంతకుముందు ప్రాబ్లమ్స్ అన్నిటికీ సాల్వ్ అని అడిగితే ఇక్కడ వరకు చేసేవాళ్ళము బౌండరీ కండిషన్స్ ఇవ్వకున్నప్పుడు. సో ఇప్పుడు బౌండరీ కండిషన్స్ ఇచ్చాడు అంటే సి వాల్యూని కనుక్కోవడానికి ఆ క్లూస్ y0 వెన్ x ఈజ్ ఈక్వల్ టు π/2, y0 అయినప్పుడు x π/2 అంట. ఓకే, మరి ఆ డేటాని రాద్దాం. given that y is equal to 0 when x is equal to π/2. ఓకే, సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో 1 implies y అంటే ఇక్కడ 0 ఇంటూ sin x అంటే sin 90 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ x అంటే ఎంత π/2 హోల్ స్క్వేర్ ప్లస్ c అలానే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ sin 90 ఎంత అంటే 1 అవుతుంది, cos 90 0. అయితే ఇక్కడ 0 ఇంటూ ఎనీథింగ్ మొత్తం 0 అయిపోతుంది, 0 ఇంటూ 1 sin 90 0 అయిపోతుంది. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ, ఇది ఎలా ఉందంటే a/b హోల్ స్క్వేర్ లాగా ఉంది. ఇలా ఉన్నప్పుడు మనం ఏం రాసుకోవచ్చు అంటే a²/b² రాయొచ్చు. కాబట్టి π²/2² అంటే ఎంత 4 ప్లస్ c అలానే రాశాను. ఓకే, సరే. సో 0 ఈజ్ ఈక్వల్ టు 2 1s 2 టైమ్స్ క్యాన్సల్ అంటే π²/2 ప్లస్ c. మనకి c కావాలి, c ఈజ్ ఈక్వల్ టు -π²/2. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. సి వాల్యూని కనుక్కోవాలన్నాడు. ఈ సి వాల్యూని కనుక్కున్న తర్వాత మళ్ళీ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. substituting this value in equation 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 1 implies y into sin x is equal to 2x² ప్లస్ c అంటే -π²/2 ప్లస్ c అంటే -π²/2.
ఇంకొక స్టెప్ ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది. సో y ఇంటూ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x² మైనస్ పై స్క్వేర్ బై 2. ఇక్కడ వరకు రాస్తే సరిపోతుంది. ఓకే, మరి ఇదే వీడియోలోనే ఇంకొక ప్రాబ్లమ్ని కూడా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే సాల్వ్ dy/dx ప్లస్ 2y ఇంటూ tan x ఈజ్ ఈక్వల్ టు sin x. Condition given that y 0 when x is equal to pi by 3. y 0 అయినప్పుడు x ఎంత అంటే pi by 3. ఇంతకుముందు y 0 అయినప్పుడు x pi by 2. ఓకే, మరి ఇక్కడ కూడా స్టాండర్డ్ ఫామ్ డైరెక్ట్గా ఇచ్చేసారు. dy/dx p of x into y is equal to q of x, where p of x and q of x are the functions in the variables x. ఓకే, ఎస్, కాబట్టి ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ అని రాద్దాం. గివెన్ డిఈ ఈజ్ ఏంటి, dy/dx ప్లస్ p of x అంటే 2 ఇంటూ tan x ఇంటూ y నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు, ఎందుకంటే y పక్కన రాయాలి, p of x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు sin x. ఓకే, ఇప్పుడు దీన్ని మనం స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేద్దాం. కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ ఏంటి, dy/dx ప్లస్ p of x into y is equal to q of x, where p of x అంటే y కోఎఫిషియంట్ p of x అని, where p of x is equal to 2 into tan x, అదేవిధంగా q of x and q of x is equal to ఏంటి, sin x. ఓకే, నెక్స్ట్ మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కనుక్కోవాలి. ఆ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కనుక్కోవడానికి ముందు ఇంటెగ్రల్ p of x dx కనుక్కుంటాం. ఎందుకంటే ఐఎఫ్ని కనుక్కోవడానికి ఫార్ములా e పవర్ ఇంటెగ్రల్ p of x dx కాబట్టి. ఓకే, ఎస్, ఫస్ట్ ఇంటెగ్రల్ p of x dxని కనుక్కుంటున్నా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్, ఇక్కడ 2 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాయండి, tan x dx. ఇందాకే గుర్తు చేసి పక్కన కూడా నోట్ చేసి ఇంతకుముందు ప్రాబ్లంలో ఏంటి, ఇంటెగ్రల్ tan x log of secant x, ఇంటెగ్రల్ cot x log of sin x. ఓకే, సో కాబట్టి log of secant x. ఓకే, ఎస్, ఇప్పుడు దీన్ని నేను ఈ ఫార్ములా రావడం కోసం ప్రయత్నిస్తున్నా. ఈ పవర్ log f of x, ఈ పవర్ log f of x నేను f of x రాయొచ్చు, ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోయి. అందుకోసం ఇక్కడ ఈ పవర్లో ఈ 2 ఉండకూడదు, సో లాగ్ ఉండాలి. కాబట్టి లాగ్ x²ని 2 log x రాయొచ్చు. అలానే 2 log xని బేస్ అనేది పవర్ అవుతుంది log x², కాబట్టి మనకి పవర్ లాగా ఉండాలి, ఇక్కడ 2 ఉండకూడదు. ఓకే, ఎందుకంటే ఈ లాగ్ మాత్రమే ఉంటేనే క్యాన్సిల్ అయిపోతుంది. ఎస్, అందుకోసం నేను లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. అగైన్ 2 log సీకెంట్ ఎక్స్ ఇదే వచ్చేది. సో ఇంటెగ్రల్ p of x into dx. ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కనుక్కుందాం. IF is equal to formula e power integral p of x into dx. So that is equal to e power log of secant x whole square. ఈ log క్యాన్సిల్ అవుతుంది ఈ ఫార్ములా ప్రకారం. f of x మిగులుతుంది. ఇక్కడ f of x అంటే ఎంత, secant x whole square. So this is called IF. నెక్స్ట్ మనం ఏం చేయాలి, జనరల్ సొల్యూషన్ని కనుక్కోవాలి. జనరల్ సొల్యూషన్ టు ది గివెన్ డి, సేమ్ ఫార్ములా.
y into if ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే secant dx హోల్ స్క్వేర్. secant dx హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q ఆఫ్ x అంటే ఇదే కదా sin x. if ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే secant x హోల్ స్క్వేర్ పక్కన dx plus c. So that is y into secant x whole square is equal to integral sin x into secant square x ని secant x into secant x రాయొచ్చు. ఒక secant బదులు మనం 1 by cos x రాయొచ్చు. ఇంకా మిగిలిన secant అట్లనే రాస్తున్నా. ఓకేనా? కాబట్టి secant square x ని secant x into secant x ని 1 by cos x ఇంకొక secant x అలానే రాసి ఇప్పుడు sin by cos ఏమవుతుందంటే tan అవుతుంది. సో ఫస్ట్ నేను secant x రాస్తున్నాను ఇంటూ tan x. డైరెక్ట్గా మనకి ఫార్ములా ఉంది ఇంటెగ్రల్ secant x ఇంటూ tan x secant x గుర్తుంచుకోవాలి. ఇంటెగ్రల్ secant x into tan x dx which is equal to secant x గుర్తుంచుకోమన్నాను. సో కాబట్టి డైరెక్ట్గా secant x ఇంకా ప్లస్ సి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో y ఇంటూ secant x హోల్ స్క్వేర్ ఉంటుంది. సో దిస్ ఈజ్ టేకింగ్ యాజ్ 1. ఇక్కడ బౌండరీ కండిషన్స్ ఈ ప్రాబ్లంలో కూడా ఇచ్చారు కాబట్టి సో మనం ఆ కండిషన్స్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, ఏమని ఇచ్చాడు? గివెన్ దట్ y is equal to 0 when x is equal to pi by 3. అంటే y ప్లేస్లో 0, x ప్లేస్లో pi by 3ని సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, సో 1 implies y అంటే ఏంటి? 0 ఇంటూ secant pi by 3. x అంటే pi by 3 సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి secant pi by 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు secant x అంటే pi by 3 ప్లస్ c అలానే ఉంటుంది. యాక్చువల్గా 0 ఇంటూ ఎనీథింగ్ 0. ఓకే, సో 0 ఈజ్ ఈక్వల్ టు secantని 1 by cos రాసుకోవచ్చు. మీకు డైరెక్ట్గా secant pi by 3 వాల్యూ తెలియకుంటే ప్లస్ c. సో cos pi by 3. సో cos అంటే 180 by 3 ones 3 6 times. సో 60 degrees. cos 60 sin 30 cos 60 1 by 2 గుర్తుంచుకోవాలి. sin 30 degrees ఎంతనో cos 60 degrees కూడా అంతే, అంటే 1 by 2. సో అదే సైన్లో 60 degrees కాస్లో 30 degrees ఈజ్ ఈక్వల్ టు √3 by 2 గుర్తుంచుకోవాలి. ఇప్పుడు cos 60 కాబట్టి 1 by 2 దాని వాల్యూ. సో 0 ఈజ్ ఈక్వల్ టు 1 by 2 ప్లస్ సి. ఓకే, 0 ఈజ్ ఈక్వల్, ఈ 1 by 2 న్యూమరేటర్కి అయితే రెసిప్రోకల్ అవుతుంది 2 ప్లస్ సి. మరి సి కావాలి, సి ఈజ్ ఈక్వల్ టు -2 అవుతుంది. ఓకేనా? ఎస్. ఇప్పుడు ఈ సిని మళ్ళీ మనము 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. substituting c value in equation 1. c value in equation 1 లో సబ్స్టిట్యూట్ చేసేస్తే సో y ఇంటూ secant x హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు secant x ప్లస్ యాక్చువల్గా c అంటే -2. సో y ఇంటూ secant x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు secant x -2. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.